నమస్కారం, ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. బాబా రామ్దేవ్తో కలిసి మంత్రి లోకేష్ యోగాసనాలు. సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. గత ప్రభుత్వంలో సాక్ష్యాల ధ్వంసమని వ్యాఖ్య. జేఈఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సంచలనం. స్టేట్ టాపర్ వివార్ధన్ను అభినందించిన కేటీఆర్. రాబోయే దశాబ్దం ఒడిశా చరిత్రలోని సువర్ణాధ్యాయం. 2036 మైలురాయిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో అత్యంత ఆసక్తికరమైన సందడి వాతావరణం చోటు చేసుకుంది. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై బాబా రామ్దేవ్తో కలిసి నారా లోకేష్ అత్యంత ఉత్సాహంగా ఫ్లెక్సిబుల్గా పలు కఠినమైన యోగాసనాలు వేశారు. లోకేష్ అంత యాక్టివ్గా ఆసనాలు వేస్తుండడానికి పక్కనే ఉండి గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖంలో పెద్ద ఎత్తున నవ్వులు విరిశాయి. ఒక తండ్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మురిసిపోయిన ఆ అరుదైన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పతంజలి పీఠాధిపతి బాబా రామ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరై అందరితో యోగాసనాలు వేయించారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న మంత్రి నారా లోకేష్ను బాబా రామ్దేవ్ ప్రత్యేకంగా పిలిచి కొన్ని ముఖ్యమైన ఆసనాలు వేయించారు. బాబా రామ్దేవ్ చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ లోకేష్ చాలా ఈజీగా ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం రాజకీయాల్లో ప్రజాపనుల్లో బిజీగా ఉండే లోకేష్ తన ఫిట్నెస్ ను ఏ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారో ఈ యోగా వేడుకతో మరోసారి స్పష్టమైంది. కొడుకు ఎంతో ఉత్సాహంగా యోగా చేస్తుంటే పక్కనే కూర్చున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆయన చూసి మురిసిపోవడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దీన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. लोकेश जी, you come here. थोड़ा आचार्य जी आप पीछे आ जाओ थोड़ा. ना आप आगे आना. हाँ. नारा लोकेश जी and स्वामी रामदेव both are practicing power yoga practice. Come. आ जाओ ऐसे आओ. ऐसे आओ. हाँ चलो. 1, 2, 3. 1, 2. And 3. 1. This is one practice. आप भी रोज करना. थोड़ा fast. 1, 2. 1, 2. 1, 2. 1 and 2. Relax. In this. Hold on. Slowly. Now, only 2, 3. Not more. Now, this. Keep your right hand here. Right leg. और नीचे आओ, ऊपर देखो, फिर वापस, फिर इधर दूसरी तरफ से, इधर से, यस, फिर ऐसे, फिर इधर से. चलो, you can do first this. Very good. Now, one is enough. This. Take a deep breath, raise your body upside, then exhale the breath, come back to in the normal position. Now we are doing this 10 times only. अरे जोरदार ताली बजाओ लोकेश नारा जी के लिए. हाँ, ये ऐसे, this, very good. एक बार जोरदार तालियां. अभी रुको. Only one practice. This. चक्करदान. This. चलो हो गया. Last. चलो जोरदार तालियां. जोरदार तालियां हो जाए. इनको आज पावर दी है ना.
But he's very powerful guy. अब देखो, हाँ, लोकेश जी, you come here. थोड़ा अजर जी आप पीछे आ जाओ थोड़ा. ना आप आगे आना. हाँ. Nara Lokesh ji and Swami Ramdev both are practicing power yoga practice. Come, आ जाओ ऐसे आओ. ऐसे आओ. हाँ चलो. 1, 2, 3. 1, 2 and 3. 1. This is one practice. आप भी रोज करना. थोड़ा fast. 1, 2, 1, 2, 1, 2, 1 and 2. Relax in this. Hold on. Slowly. Now, only 2, 3. Not more. Now, this. Keep your right hand here. Right leg. और नीचे आओ. ऊपर देखो. फिर वापस. फिर इधर दूसरी तरफ से. इधर से. Yes. फिर ऐसे. फिर इधर से. चलो. You can do fast. This. Very good. No. One is enough. This. Take a deep breath. Raise your body upside. Then exhale the breath. Come back to in the normal position. Now we are doing this 10 times only. अरे जोरदार ताली बजाओ लोकेश नारा जी के लिए. हाँ, ये ऐसे. Very good. एक बार ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర సంచలనం రేపుతున్న కర్నూలు సుగాలి ప్రీతి మరణం కేసుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత షాకింగ్ అండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును కేవలం తూతూ మంత్రంగా ప్రజల కంటితుడుపు చర్యగా మాత్రమే సీబీఐకి అప్పగించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసును పూర్తి స్థాయిలో రీఓపెన్ చేసి బాధితురాలికి న్యాయం చేద్దామని తాము భావించామని, కానీ వైసీపీ హయాంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేశారని పవన్ కళ్యాణ్ బయటపెట్టిన నిజాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి సుగాలి ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, నిందితులకు కొమ్ము కాయడానికి వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు నాటకమాడిందని మండిపడ్డారు. తెరా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఫైళ్లను, కేసు వివరాలను పరిశీలిస్తే విచారణకు పనికొచ్చే ప్రాథమిక సాక్ష్యాలు, ఆధారాలు ఏమీ లేకుండా దారుణంగా ధ్వంసం చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార బలాన్ని ఉపయోగించి సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేసినప్పటికీ తమ ప్రభుత్వం లీగల్గా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోందని, ప్రీతి ఆత్మకు శాంతి చేకూరేలా, ఆ గిరిజన కుటుంబానికి న్యాయం జరిగేలా ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను. వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,50,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు.
పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన పరీక్షలుగా భావించే జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ ఫలితాల్లో మన తెలంగాణ విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచారు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో 100కు 100% అంటే 100% స్కోర్ సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా 61వ ర్యాంక్ సాధించి తెలంగాణ స్టేట్ టాపర్గా నిలిచారు వివర్ధన్ ఎస్ మహేశ్వరి. ఈ అసాధారణ ప్రతిభ కనబరిచిన యువ టాపర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రత్యేకంగా కలుసుకుని అభినందించారు. వివర్ధన్కు శాలువా కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జేఈఈ పరీక్షలో టాపర్గా నిలిచిన వివర్ధన్ సాధించిన విజయానికి ఐటీ హబ్ నగరంలో ప్రశంసల జట్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే వివర్ధన్ ప్రతిభను గుర్తించిన కేటీఆర్ ఆయన తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత చదువుల్లో మరింత రాణించి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కేటీఆర్ సత్కారంపై టాపర్ వివర్ధన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ సార్ను కలవడం నాకు దక్కిన గొప్ప అనుభవంగా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన మాట్లాడిన మాటలు నాలో సరికొత్త స్ఫూర్తి నింపాయి. విజయం అనేది కేవలం మార్కులు, ర్యాంకులు లేదా ఫలితాలకే పరిమితం కాదని, జీవితంలో క్రమశిక్షణతో ఉండడం, స్థిరత్వాన్ని ప్రదర్శించడం మరియు పరిమితులకు లోబడకుండా ఆలోచించడమే అసలైన విజయమని కేటీఆర్ సార్ నాకు గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన గైడెన్స్ నా భవిష్యత్ ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతుందని వివర్ధన్ ఎమోషనల్గా పంచుకున్నారు. దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించి తెలంగాణ సత్తాను చాటిన వివర్ధన్ ఎస్ మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ కోరుకుంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో సరికొత్త సందడి నెలకొంది. స్థానిక ఎల్లమ్మ చెరువు తీరంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పాల్గొని స్థానిక యువత, విద్యార్థులు మరియు యోగా సాధకులతో కలిసి పలు ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ హుస్నాబాద్ ప్రజల కోసం ఆయన ఒక అదిరిపోయే ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా మరియు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన ఈ ఈవెంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యోగాసనాలు వేసిన అనంతరం ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని ఆయన అక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి యోగా అనేది భారతదేశ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమని కొనియాడారు. ప్రజల్లో యోగా పట్ల మరింత అవగాహన పెంచేందుకు, ముఖ్యంగా ఉదయం పూట వాకింగ్ ఇచ్చే వారికి ప్రోత్సహించేందుకు హుస్నాబాద్లో సూర్య నమస్కారాల 12 పద్ధతులను ప్రతిబింబించేలా ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. వయసుతో సంబంధం లేకుండా శారీరక, మానసిక దృఢత్వం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని, అప్పుడే హెల్దీ హుస్నాబాద్, హెల్దీ తెలంగాణ, హెల్దీ ఇండియా సాధ్యమవుతుందని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. హుస్నాబాద్లో సూర్య నమస్కారాల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయంపై స్థానిక ప్రజలు, మార్నింగ్ వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ సమగ్ర అభివృద్ధిలో ఒడిశా రాష్ట్రం అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఒడిశా ప్రగతితోనే నవభారత్ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అటు 2036లో ఒడిశా రాష్ట్రం 100 ఏళ్ల మైలురాయిని, ఇటు 2047లో దేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో ఒడిశా సాధించే వృద్ధి దేశ ప్రగతిని సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నేడు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో యోగా వేడుకల్లో పాల్గొని ఆరోగ్య భారతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మరియు ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే దశాబ్దం ఒడిశా చరిత్రలోనే కాకుండా యావత్ దేశ అభివృద్ధిలోనే ఒక సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు. ఒడిశాలో ఉన్న సహజ వనరులు, మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నవభారత్ నిర్మాణంలో ఆ రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతామని హామీ ఇచ్చారు. మరోవైపు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కల్పించారు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదని, అది శారీరక, మానసిక సంపూర్ణ ఆరోగ్యానికి
మార్గమని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అందించిన ఈ అద్భుత విద్యను ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ నేడు జరిగే ప్రత్యేక యోగా ప్రదర్శనలో భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు యువతకు పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుతో దేశంలోని అన్ని ప్రధాన నగరాలు మరియు చారిత్రక ప్రదేశాల్లో యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. साथियों, आने वाले समय में हमारे सामने दो महत्वपूर्ण पड़ाव है. 2036 में उड़ीसा के गठन के 100 वर्ष पूरे होंगे और 2047 में भारत की स्वतंत्रता के 100 वर्ष पूरे होने वाले. यानी उड़ीसा और देश का लक्ष्य एक ही दिशा में है. ओडिशा की अर्थव्यवस्था मजबूत होगी तो भारत मजबूत होगा. मुझे ओडिशा के सामर्थ्य पर भरोसा है. हमें मिलकर ओडिशा को विकास की बुलंदियों पर पहुंचाना है. साथियों, कल 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस भी मनाया जाना है. ज्ञान और योग की धरती ओडिशा, योग यहां के संस्कारों का हिस्सा रहा है. मैं ओडिशा की धरती से पूरे देश से, पूरी दुनिया के लोगों से आह्वान करता हूं, आप सब ज्यादा से ज्यादा संख्या में योग दिवस में हिस्सा लें. मैं एक बार फिर आप सभी को आज के अवसर और विकास परियोजनाओं की बहुत बहुत बधाई देता हूं. मैं माननीय राष्ट्रपति जी का विशेष रूप से आभार प्रकट करता हूं कि मुझे उनके साथ उनकी कर्मभूमि को देखने का मौका मिला. एक बार फिर उन्हें जन्मदिन की बहुत बहुत बधाई, बहुत बहुत धन्यवाद. जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ. माननीय प्रधानमंत्री जी के प्रेरणादायी उद्बोधन हेतु हम हृदय से उनका हार्दिक धन्यवाद ज्ञापन करते हैं. मयूरभंजर माटी आज गर्वित. भारतर सर्वोच्च सांविधानिक पदवी को निजर निष्ठा, सरलता और सेवा भाव में अलंकृत करुथिबा माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू महोदया आज समग्र देश पई प्रेरणा साजिंचंती. जोरदार करताली देई ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న గాదే సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ దారుణ ఘటనకు నిరసనగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చింది. శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర హోంమంత్రి వెంగళపూడి అనిత తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ డిమాండ్ చేశారు. సాయికృష్ణ తల్లికి సంఘీభావంగా తిరుపతిలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ ఖైదీ గాది సాయికృష్ణ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం, ఆపై సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు నిరసన బాటపట్టాయి. తిరుపతిలోని అనంత వీధి నుంచి ప్రారంభమైన ఈ భారీ నిరసన ర్యాలీ గాంధీ రోడ్, పోలమఠం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలు ఏ స్థాయిలో సాగుతున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత మహిళ కుటుంబానికి జరిగిన లాకప్ డెత్ ఘటన మరొకముందే రాష్ట్రంలో ఇలాంటి అరాచకాల వరుసగా పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక పిఎస్లో జరిగిన ఈ ఘోరానికి కేవలం సస్పెండ్ అయిన సీఐ ఒక్కరే బాధ్యుడు కాదని, ఆయన వెనుక ఉండి నడిపించిన రాజకీయ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని, బాధితుడి తల్లికి న్యాయం జరిగే వరకు తాము పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే పవర్ఫుల్ నినాదంతో నూజివీడు నడిబొడ్డున నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన రికార్డు స్థాయి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముందుంచిన మంత్రి ఈ ఏడాది రైతుల ఖాతాలోకి చేరిన అన్నదాత సుఖీభవ నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో వివరించారు. నూజివీడు నియోజకవర్గ కూటమి శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది బైకులతో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణాన్ని పసుపు, కాషాయ, జనసేన జెండాలతో ముంచెత్తింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే నూజివీడు నియోజకవర్గంతో పాటు ఏలూరు జిల్లా రూపురేఖలను మార్చడానికి పక్కా రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తోందని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన అన్నదాత సుఖీభావ పథకం నిధుల జమ వివరాలను ఆయన రైతులకు గణాంకాలతో సహా వివరించారు. రైతాంగాన్ని ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా అభివృద్ధి, సంక్షేమాలను 2 కళ్లుగా చేసుకుని కూటమి ముందుకు సాగుతోందని, నూజివీడు ప్రజలు చూపించిన ఈ అపారమైన విశ్వాసమే ప్రభుత్వానికి కొండంత బలమని మంత్రి పార్థసారథి కొనియాడారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు, ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అత్యంత పదునైన సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్స్కు కథతో ఎలాంటి సంబంధం ఉండదో, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణలో ఉనికి లేని జనసేన పార్టీని స్క్రీన్పై తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక పెద్ద పొలిటికల్ డ్రామా నడుపుతోందని ఆయన ధ్వజమెత్తారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం రైతుల ధాన్యం కొనుగోలు, ఇతర ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కలిసి ఈ కొత్త నాటకాన్ని తెరలేపారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సభలకు ఆంక్షలు పెట్టడం, దానిపై జనసేన రచ్చ చేయడం అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగుతోందని, ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వెనుకొని నడిపిస్తున్న వ్యూహంలో భాగమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇలాంటి ఐటెం సాంగ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని, వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం రైతుల నుంచి పంటను సేకరించడంలో విఫలమైతే ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడతామని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని పోరాడుతుందని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అది మీరు లేని పార్టీ గురించి వెళ్ళి మీరు మాట్లాడమంటే నేను ఏం మాట్లాడాలి? తెలంగాణలో లేని పార్టీ, పైగా ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు చూస్తే ఈ ఐటమ్ సాంగ్ లాగా ఉంటాయి. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని పెడతారు అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడన్నా. వాస్తవానికి ఆ కథకు సాంగ్కి సంబంధం ఉండదు. ఆ పాటకి ఆ పాట వరకే వస్తాయి, ఆ పాత్ర వచ్చిపోతుంటాయి. ఈ మాటలు కూడా గంతే ఉన్నాయి తప్ప అంతకుమించి ఏం లేవు. దాంట్లో లేనితోటి సృష్టించి ఆయన వచ్చినట్టు, నేను ఆపినట్టు, నేను సంగతి చేస్తే చూస్తాను, రోజుపేట సంగతి చూస్తాను అన్నట్టు కూడా ఆపినట్టు, వీళ్ళు కథలు, డ్రామాలు. ఇద్దరు కాంగ్రెసు, జనసేన, చంద్రబాబు, మోడీ అంత కలిసి ఆడుతున్న నాటకాలు తప్ప ఇలా కొత్తగా ఏం లేదు. ఈ అప్పుడప్పుడు ఇట్లాంటి ఐటెం సాంగ్లు పాడిపోతుంటారు. ఇవి పెద్ద సమస్య కావు. తెలంగాణలో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో వాస్తవానికి. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణదారులు, ల్యాండ్ గ్రాబర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా కూల్చివేతలపై ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ అత్యంత కీలకమైన వివరణ ఇచ్చారు. హైడ్రా రాత్రి వచ్చి ఇళ్లను కూల్చేదని, ముఖ్యంగా పేదలు కట్టుకుని ఇళ్ల జోలికి అస్సలు వెళ్లబోదని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాంతాల్లో చర్యలు తీసుకునే ముందు అన్ని రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులను పక్కాగా పరిశీలించి ఆక్రమణలు ఉన్నాయని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే రంగంలోకి దిగుతామని రంగనాథ్ తేల్చి చెప్పారు. ఇప్పటివరకు సుమారు 2450 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేశామని, చెరువులు, నాలాల పరిరక్షణకు తమ సంస్థ పూర్తిగా కట్టుబడిందని ప్రకటించారు. హైడ్రా ఏర్పడిన తర్వాత నగరంలో రియల్ ఎస్టేట్, చెరువుల పరిరక్షణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది కావాలనే ప్రభుత్వంపై, హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ మండిపడ్డారు. హైడ్రా లక్ష్యం సామాన్యులను ఇబ్బంది పెట్టడం కాదని, చెరువుల FTL బఫర్ జోన్లను మింగేస్తూ 100 కోట్లు కొల్లగొడుతున్న పెద్ద తిమింగలాలనే తాము టార్గెట్ చేస్తున్నామని రంగనాథ్ వివరించారు. సంగారెడ్డి, ఐలాపూర్ లాంటి ప్రాంతాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని, అక్రమ కట్టడాల తొలగింపునకు ముందు సుదీర్ఘ అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఒకవేళ చెరువుల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా పేదలు ఎవరైనా ఇళ్లు కోల్పోతే వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు. ఆక్రమణ నుంచి స్వాధీనం చేసుకున్న భూములను ఇంటర్సిటీ బస్ టెర్మినల్స్, ప్రభుత్వ పాఠశాలలు, పార్కుల వంటి ప్రజావసరాల కోసమే ప్రభుత్వం వినియోగిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రంగస్థలం చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన RC-17 ప్రాజెక్ట్ కోసం మేఘాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం కానుందని సమాచారం. దసరా పండుగ తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. రామ్ చరణ్ నటిస్తున్న తాజా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ సమయంలో ఆయన చేతికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పట్లో మెడికల్ టీం వెంటనే సర్జరీ రికమెండ్ చేసినప్పటికీ సినిమా ప్రమోషన్స్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో చరణ్ సర్జరీని హోల్డ్లో పెట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం చరణ్ త్వరలోని ఈ చేతి గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నారు. సర్జరీ పూర్తయ్యాక వైద్యుల సలహా మేరకు ఆయన కనీసం 2 నుంచి 3 నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ గ్యాప్ను డైరెక్టర్ సుకుమార్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. చరణ్ రెస్ట్ తీసుకుని ఈ 2-3 నెలల సమయంలోనే RC-17కి సంబంధించిన పూర్తి స్థాయి ప్రీ ప్రొడక్షన్ వర్క్, లొకేషన్ల వేట మరియు నటినటుల ఎంపికను సుకుమార్ పూర్తి చేయనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే దసరా పండుగ కానుక ఈ చిత్రం గ్రాండ్గా పట్టాలెక్కనుంది. రంగస్థలం మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు సుకుమార్ ఈసారి అంతకుమించిన పవర్ఫుల్ స్క్రిప్ట్తో రెడీ అవుతున్నట్లు టాక్. చరణ్ సర్జరీ విజయవంతమై ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన నీట్ యూజీ రాసే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఇది అత్యంత కీలకమైన సమయం. జూన్ 21 తేదీన అంటే రేపు నిర్వహించబోయే నీట్ పునఃపరీక్షను 100% పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ ఏజెన్సీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల సురక్షిత రవాణా మరియు అభ్యర్థుల తనిఖీ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశంలోని 551 నగరాలతో పాటు 14 అంతర్జాతీయ కేంద్రాల పరిధిలోని సుమారు 5440 పరీక్షా కేంద్రాల్లో ఈరోజు ఉదయం నుంచే మాక్ డ్రిల్ ప్రారంభమైంది. ఈసారి పరీక్షల్లో ఎలాంటి తప్పులు జరగకూడదు ఉద్దేశంతో దాదాపు 2.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్టీఏ రంగంలోకి దించింది. పరీక్షా కేంద్రాలను 95,000 గదుల్లో అమర్చిన 138,560 సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ను నేషనల్ మరియు స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్లకు కనెక్ట్ చేసి చెక్ చేశారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ సవ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు రికార్డు స్థాయిలో 51,311 మొబైల్ సిగ్నల్ జామర్లను పరీక్షా వేదికల వద్ద టెస్ట్ చేశారు. అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించే ముందు 2 అంచెల తనిఖీలు ఉంటాయని, ప్రతి 100 మంది అభ్యర్థులకు ఒక తనిఖీ సిబ్బంది చొప్పున నియమించామని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఈ పరీక్ష జరగనుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలు మరియు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఏపీలోని విశాఖపట్నం, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ తదితర నగరాల్లో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రాబోయే మరో 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు భాగ్యనగరాన్ని ఈ రోజు ఉదయాన్నే భారీ వర్షం నిద్రలేపింది. నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోస్తాంధ్రలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీవ్రమైన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్ను ఉదయాన్నే వర్షం ముంచెత్తింది. నగర శివారుతో పాటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, కోటి, లకడికపూల్, పంజాగుట్ట పరిసరాల్లో వర్షం కుండపోతగా కురిసింది. జూబ్లీహిల్స్లోని కృష్ణానగర్, డౌన్ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై ఉధృతంగా పారుతోంది. ఉదయాన్నే ఆఫీసులకు, పనులకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం ఉప్పల్, మేడ్చల్, ఇటు ఇబ్రహీంపట్నం, షాద్నగర్ వైపు కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.